ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 'ఉప్పెన' సినిమా చూస్తున్నారనుకోండి. ఇదే డైరెక్టర్ 'బుచ్చిబాబు' తీసిన 'ఉప్పెన' సినిమా చూస్తున్నారు. మీకు ఆ సినిమాలో కూడా భయంకరంగా కనెక్ట్ అయ్యే పాయింట్స్ ఏమి ఉండవు. కానీ ఆ లవ్ స్టోరీని ఎట్లా బిల్డ్ చేశాడు, ఆ హోమ్ ఎట్లా ఉంది, ఆ మ్యూజిక్ ఎంత బాగా ఇన్వాల్వ్ అయింది, హీరో యొక్క క్యారెక్టర్ ఏంటి, హీరోయిన్ ఎట్లా ప్రేమలో పడుతుంది అతనితో, ఇట్లా తీసుకెళ్ళాడు ఫస్ట్ హాఫ్ అంతా. ఇక్కడ అది లేదు. మొత్తం క్రింజ్ సీన్లు, ఆ జాహ్నవి కపూర్ అవసరం లేని సీన్లు, ఎవరో చిన్న విలన్ పెట్టి వాడితో గొడవలు, ఫైట్లు, రంగస్థలం లెవెల్లో ఊహించుకున్నాడు కానీ ఆ లోపల అంత లేదు, అంత స్టఫ్ లేదు, కమర్షియలైజ్ అయిపోయింది, ఎక్కువగా రా ఉంటుంది రంగస్థలం. అట్లాంటిది రంగస్థలంతో కంపేర్ చేయాలని నా ఉద్దేశం కాదు, కానీ ఆబ్వియస్లీ కంపారిజన్ పడిపోతుంది కాబట్టి చెప్తున్నా. సో ఆ రా థింగ్ లేకుండా ఉన్న దాంట్లో ఉప్పెన కైండ్ ఆఫ్ రా థింగ్ అన్న లేకుండా కంప్లీట్ కమర్షియలైజ్ మసాలా కైండ్ ఆఫ్ ట్రై చేశాడు. అందువల్ల ఫస్ట్ హాఫ్ చాలా వరకు డల్గా వెళ్తుంది, ఇంటర్వెల్ బ్లాక్లో కొంత పుంజుకుంటుంది సినిమా. ఓకే, సెకండ్ హాఫ్లో ఏదో విషయం ఉందని అర్థమవుతుంది. అయితే ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు డెఫినెట్లీ సెకండ్ హాఫ్లో స్టఫ్ లేకపోతే ఈ సినిమా పడుకుంటుందిరా, డెఫినెట్లీ ఇది ఒక ఫ్లాప్ సినిమా అనే ఫీలింగ్ వచ్చేసిన తర్వాత కూడా, ఫస్ట్ హాఫ్ అంటే దాదాపు సగం సినిమా అయిపోయిన తర్వాత కూడా సెకండ్ హాఫ్లో సాధించగలిగాడు డైరెక్టర్ అంటే దానికి అస్సలు కారణం ఢిల్లీ ఎపిసోడ్స్. ఢిల్లీ ఎపిసోడ్స్తో పాటు కోర్ ఐడియా ఏదైతే ఉందో, కోర్ మెసేజ్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని చాలా జాగ్రత్తగా ఒక స్పోర్ట్స్ డ్రామాలో ఇంక్లూడ్ చేయడం అనేది చాలా తెలివిగా చేశాడు. తద్వారా అక్కడ కమర్షియలైజ్ అయినా కూడా, అక్కడ కూడా కమర్షియలైజ్ చేయడం నాకు నచ్చలేదు పర్సనల్గా. రా ఉండాలి అక్కడ కూడా, ఇంకాస్త పెర్ఫెక్ట్గా ఉండాలనే ఫీలింగ్ వచ్చింది, ఇంకా బాగా తీయచ్చు కదా అనే ఫీలింగ్ వచ్చింది. బట్ స్టిల్ మామూలుగా నార్మల్ ఆడియన్స్ లాగా అందరిలాగా మనం ఆలోచించగలిగితే అప్పుడు ఏమనిపించింది అంటే ఓకే, మొత్తం మీద పాయింట్ తీసుకొచ్చి ఢిల్లీ ఎపిసోడ్స్తో సినిమాని హై చేశాడు, ఎమోషనల్గా కనెక్ట్ చేయగలడు ఎక్కడో అక్కడ. ఫస్ట్ హాఫ్లో కనెక్షన్ ఉండదు ఎమోషనల్గా. సో అట్లాంటిది సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఎంతో కొంత ఎమోషనల్గా మనం కనెక్ట్ చేయగలిగాడు, తీసుకెళ్ళగలిగాడు సినిమాలోకి మొత్తం మీద. సో బాగుందిరా అనే ఫీలింగ్ ఢిల్లీ ఎపిసోడ్స్తో రాగలిగింది. సో ఇదే ఢిల్లీ ఎపిసోడ్స్ని కనుక తీసేసి సినిమాను ఒకసారి మనం చూస్తే డెఫినెట్లీ ఇది ఒక యావరేజ్ నార్మల్, బిలో యావరేజ్, బిలో యావరేజ్ నార్మల్ నీరసం సినిమా కింద మిగిలిపోయేది. బుచ్చిబాబు కెరీర్లో ఒక బిగ్ డిజాస్టర్గా ఉండేది. ఇప్పుడు కమర్షియల్గా వైబుల్ అవుతుందా, సక్సెస్ అవుతుందా, ఓ బ్లాక్ బస్టర్ కొట్టేస్తుందని నేను అంటలా. బట్ సేఫ్ జోన్లోకి తీసుకెళ్ళగలిగాడు సినిమాను, ఒక నీట్ అండ్ సేఫ్ జోన్లోకి తీసుకెళ్ళగలిగాడు. ఈ సేఫ్ జోన్లోకి తను తీసుకెళ్ళిన తర్వాత క్లైమాక్స్ చాలా షాకింగ్, కొంతమందికి చాలా షాకింగ్ అయ్యేటువంటి ఒక క్లైమాక్స్ ఇచ్చిన తర్వాత దీనికి గనక ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం కనెక్ట్ అయితే డెఫినెట్లీ పెద్ద విల్ సీ వెరీ గుడ్ నెంబర్స్ అండ్ బ్రేక్ ఈవెన్ అవుతుంది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా చాలా పెద్దది, 200 అండ్ మనం నేను వీడియోలో అనుకున్నాం, మర్చిపోయిన నెంబర్ 220 crores అనుకుంటా. ఫైనల్ షేర్ రావాల్సింది వరల్డ్ వైడ్, అంతే 220. అండ్ 2 తెలుగు రాష్ట్రాల్లో 226 crores రావాలి. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయితే, సినిమాలు కూడా పెద్దగా లేవు, గ్రౌండ్ చాలా క్లియర్గా ఉంది, నేను థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలరా అనే ఫీలింగ్లో జనం ఉంటే ఏ సినిమా లేవు చూడడానికి. సో ఈ టైంలో అంటే సమ్మర్ సీజన్ అయిపోయింది, సెలవులు అయిపోయినాయి, పిల్లలకి స్కూల్స్ అవి వెళ్తున్నారు జనాలు, ఐపీఎల్ సీజన్ అయిపోయింది. సో ఈ టైంలో గనక నిజంగా పర్ఫెక్ట్గా ఆడియన్స్ కనెక్ట్ అయితే మాత్రం డెఫినెట్లీ మంచి నెంబర్స్ వస్తుంది, బ్రేక్ ఈవెన్ చాలా ఈజీగా చేసుకోగలుగుతుంది. లేదు ఒక వావ్ ఫ్యాక్టర్ ఉండాల్సిందే సినిమా. ఇప్పుడు సినిమా మనకి షూటింగ్ దగ్గర నుంచి, లేకపోతే ట్రైలర్ దగ్గర నుంచి, టీజర్ దగ్గర నుంచి భయంకరమైన హైప్ ఉంటే కానీ జనాలు థియేటర్కి వెళ్ళట్లా. అట్లాంటి ఖాతాలోకి వస్తుంది ఈ సినిమా. అసలు హైపే లేదు సినిమా రిలీజ్కి ముందు, కానీ రిలీజ్ తర్వాత ఎంతో కొంత పొటెన్షియల్ ఉంది, విత్ మౌత్ టాక్ హిట్ అవుతుంది అనుకుంటే మాత్రం పెద్ద హిట్ అవుతుంది. లేదు హైప్తోనే వచ్చి ఆ హైప్ని రీచ్ అయితేనే సినిమాలు హిట్ చేస్తామనే మోడ్లోకి జనాలు వచ్చేసారని అనుకుంటున్నా. అదే నిజమైతే డెఫినెట్లీ సినిమా పడుకుంటుంది. బట్ ఇది సినిమాని సేవ్ చేసింది ఏంట్రా, యాజ్ ఏ ఆడియన్స్గా, మూవీ లవర్స్గా మనకి పర్లేదు గట్టికిచ్చాడు అనే ఫీలింగ్ మాత్రం డెఫినెట్లీ మనకి క్రియేట్ అయింది ఆ ఢిల్లీ ఎపిసోడ్స్లో.